ఈరోజు మన ఛానల్లో పెసరపప్పు స్టఫింగ్ తో సూపర్ యమ్మీగా ఉండే పెసరపప్పు బూరెలు ఎలా చేయాలో చూసేద్దాం రండి. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే రాధియట్ చందు బ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ పెసరపప్పు బూరెలు ప్రిపేర్ చేయడానికి ముందుగా 1 కప్ రేషన్ బియ్యంని తీసుకుని 2-3 టైమ్స్ బాగా కడిగి వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఏ కప్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్ ఉద్దిపప్పుని తీసుకుని వీటిని కూడా బాగా కడిగి వాటర్ పోసి ఈ ఉద్దిపప్పుని రేషన్ బియ్యంని 2 అవర్స్ నానబెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత చూస్తే బియ్యం అలాగే ఉద్దిపప్పు కూడా బాగా నానిపోయి ఉంటాయి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న రేషన్ బియ్యంని వేసి 2 టేబుల్ స్పూన్స్ అన్ని వాటర్ కూడా వేసి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న ఉద్దిపప్పుని కూడా వాటర్ అన్నీ వంపేసి మిక్సీ జార్లోకి వేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొంచెం గట్టిగా మిక్సీ పట్టి మనం బియ్యం పిండి మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పిండిలోకి వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టి 3 అవర్స్ పిండిని లైట్గా పులియనివ్వాలి. ఈలోపు స్టఫింగ్ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఇందులోకే సన్నగా చాప్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు వేసి లో ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ వేయడం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. తర్వాత అదే ప్యాన్లోకి 1 కప్ పెసరపప్పును తీసుకుని లో ఫ్లేమ్లోనే మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ పెసరపప్పుని ఎంత బాగా వేయించుకుంటే స్టఫింగ్ అంత టేస్టీగా ఉంటుంది. పెసరపప్పుని ఇలా బాగా వేయించుకున్నాక కంప్లీట్గా చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి వేసుకుని అస్సలు పలుకు అనేదే లేకుండా మిక్సీ పట్టి తీసుకోవాలి. తర్వాత 1/2 లీటర్ పాలుని వేడి చేసుకుని ఒక పొంగొచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లోకి మనం మిక్సీ పట్టి ఉంచుకున్న పెసరపప్పు పౌడర్ని వేసుకుని కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుతూ పెసరపప్పుని కంప్లీట్గా ఉడికి ఇలా దగ్గర పడ్డాక ఇందులోకి 1 టీ స్పూన్ యాలకుల పొడి, 1/4 కప్ షుగర్ కానీ లేదా బెల్లం కానీ యాడ్ చేసుకుని కలుపుకుంటూ ఉంటే మళ్ళీ బ్యాటర్ ఇలా లూజ్గా అవుతుంది. తర్వాత ఇలానే కలుపుతూ ఉంటే కొంచెం దగ్గర పడ్డాక మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసి చల్లారబెట్టుకోవాలి. తర్వాత చేతికి నెయ్యి రాసుకుని ఇలా చపాతీ పిండి కలిపినట్టు కలుపుకుంటే పూర్ణం రెడీ అయిపోతుంది. తర్వాత కొంచెం పూర్ణంని తీసుకుని ఇలా అన్నింటినీ ఉండలుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని కూడా ఇలా లైట్గా పులిసిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వంట సోడా వేసి ఇలా ఫింగర్స్తో పిండిని తట్టినట్టుగా కలుపుకుంటే పిండి బాగా గుల్లగా తయారవుతుంది. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి హీట్ చేసుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణం ఉండలను తీసుకుని ఇలా పిండిలో ముంచి ఆయిల్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే 2 వైపులా కాల్చుకొని తీసుకుంటే పూర్ణం బూరెలు రెడీ అయిపోతాయి. ఈ పెసరపప్పు పూర్ణం బూరెలు లోపల సాఫ్ట్గా బయట క్రంచీగా చాలా బాగుంటాయి. ఈ బూరెల్ని సగానికి తుంచి ఈ పూర్ణం మీద నుంచి నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. ఎప్పుడూ చేసేలాగా కాకుండా పెసరపప్పుతో ఒకసారి ఇలా బూరెలు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. కొంచెం ప్రాసెస్ ఎక్కువైనా కూడా సరే
టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. సబ్స్క్రైబ్.